ప్రతి సంవత్సరం 450 ఎయిర్ క్రాఫ్ట్లు రిటైర్ అవుతాయి. కానీ ఇవి ఒక స్క్రాప్ యార్డ్కు వెళ్ళవు. ఇది మల్టీ-బిలియన్ డాలర్స్ విలువైన ఒక పెద్ద రిసోర్స్. ప్రతి ఫ్లైట్ ఒక టైట్ కంట్రోల్డ్ ఇండస్ట్రియల్ ప్రాసెస్లోకి వెళ్తుంది. అందులో ప్రతి పార్ట్ను జాగ్రత్తగా విడదీసి వేరు చేస్తారు. మిలియన్ల కొద్దీ పార్ట్స్ అన్ని మళ్ళీ వాడుకునేలా మారతాయి. దీనివల్ల మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఎంతో ఎకనామిక్ వాల్యూ దొరుకుతుంది. ఈ డాక్యుమెంటరీలో ఫ్యాక్టరీతో పాటు ఒక కొత్త ప్రాసెస్ చూద్దాం. ఈ భారీ ప్రాసెస్ లైన్స్ లోపల ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఒక పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ను ఎలా విడదీసి మళ్ళీ పుట్టిస్తారో చూద్దాం. చాలామంది ఫ్లైట్స్ రిటైర్ అవ్వగానే పూర్తిగా నాశనం చేస్తారు అనుకుంటారు. కానీ అందులో ఏమైనా నిజముందా? వాటిని ఎన్నో దశల్లో చాలా జాగ్రత్తగా ప్రాసెస్ చేస్తారు. ప్రతి పార్ట్కు ఒక ప్రత్యేకమైన వాల్యూ మరియు హ్యాండ్లింగ్ మెథడ్ ఉంటుంది. ముందుగా వీటిని తుప్పు పట్టకుండా ఒక డ్రై స్టోరేజ్ ఏరియాలో ఉంచుతారు. దీనివల్ల ప్రాసెస్ మొదలయ్యే వరకు ఫ్లైట్ సురక్షితంగా ఉంటుంది. సమయం రాగానే స్పెషల్ ఏవియేషన్ టోయింగ్ ఎక్విప్మెంట్తో దాన్ని ప్రాసెసింగ్ ఏరియాకు లాగుతారు. టెక్నీషియన్స్ యాక్సెస్ ప్యానెల్స్ ఓపెన్ చేసి పూర్తి స్ట్రక్చర్ ఇన్స్పెక్షన్ చేస్తారు. ఎయిర్ ఫ్రేమ్ మరియు ఇతర ముఖ్యమైన భాగాలను నిశ్చితంగా పరిశీలిస్తారు. దీని ఆధారంగా ఇంజనీరింగ్ టీమ్స్ ఒక డీటెయిల్డ్ ప్లాన్ తయారు చేస్తాయి. విడదీయడానికి ముందు ఆన్బోర్డ్ సిస్టమ్స్ అన్ని డీయాక్టివేట్ చేయాలి. టెక్నీషియన్స్ మెయిన్ పవర్ మరియు బ్యాకప్ పవర్ సోర్సెస్ను కట్ చేస్తారు. సిస్టంలో ఎలాంటి ఎలక్ట్రిక్ కరెంట్ లేకుండా జాగ్రత్త పడతారు. ఎలక్ట్రిక్ షాక్ తగలకుండా కెపాసిటర్లను కూడా డిశ్చార్జ్ చేస్తారు. ఇలాంటి హెవీ ఇండస్ట్రియల్ ప్రాసెస్లో ఇది ఒక తప్పనిసరి సేఫ్టీ రూల్. ఇప్పుడు ఆ ఫ్లైట్ కేవలం ఒక పెద్ద మెటల్ స్ట్రక్చర్లా మారుతుంది. తర్వాత దశలో విమానం లోపల ఉన్న ఫ్లూయిడ్స్ అన్ని బయటకు తీస్తారు. వింగ్స్ మరియు ఫ్యూజ్లేజ్లో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్లకు పెద్ద పైపులు కనెక్ట్ చేస్తారు. ఇండస్ట్రియల్ పంప్స్ ద్వారా జెట్ ఫ్యూయల్ను సీల్ స్టోరేజ్లోకి లాక్ చేస్తారు. లీకేజ్ జరగకుండా సెన్సార్స్ ఈ ప్రాసెస్ను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటాయి. ఫ్యూయల్ తీసిన తర్వాత హైడ్రాలిక్ సిస్టమ్ వంతొస్తుంది. డిశ్చార్జ్ వాల్స్ అన్నీ ఒక కంట్రోల్డ్ సీక్వెన్స్లో ఓపెన్ అవుతాయి. దీనివల్ల పైపుల లోపల ఉన్న ప్రెషర్ నెమ్మదిగా బయటకు పోతుంది. రిటైర్ అయిన తర్వాత కూడా హైడ్రాలిక్ సిస్టమ్స్లో చాలా ప్రెషర్ ఉంటుంది. ప్రెషర్ తగ్గాక అందులో ఫ్లూయిడ్స్ మొత్తం సురక్షితంగా బయటకు తీస్తారు. దీనివల్ల ఫ్లైట్ లోపల ఎలాంటి ప్రమాదకరమైన ప్రెషర్ మిగలదు. లోపల ఫ్యూయల్ లేదా ప్రెషర్ ఉంటే చిన్న స్పార్క్ కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. అందుకే ఫ్లైట్ పూర్తిగా డ్రైగా మరియు ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండాలి. అప్పుడే తర్వాత మెటల్ కటింగ్ ప్రాసెస్ చాలా సేఫ్గా మొదలవుతుంది. ఫ్లైట్ పూర్తిగా సేఫ్ అయ్యాక అందులోని హై వాల్యూమ్ పార్ట్స్ తీయడం మొదలు పెడతారు. సాధారణంగా ముందుగా ఇంజిన్లు విడదీసి కిందకు దించుతారు. ఒక క్రేన్ సాయంతో బరువును బ్యాలెన్స్ చేస్తూ బోల్ట్స్ లూజ్ చేస్తారు. దీనివల్ల ఇంజిన్ సడన్గా కింద పడకుండా చాలా సేఫ్గా ల్యాండ్ అవుతుంది. ఆ తర్వాత ఇంజిన్ను నెమ్మదిగా దించి ఒక ట్రాన్స్పోర్ట్ స్టాండ్పై పెడతారు. దాన్ని ఇన్స్పెక్షన్ చేసి ఇతర అవసరాల కోసం మళ్ళీ వాడుకుంటారు. తద్వారా చాలా బరువుగా ఉండే ల్యాండింగ్ గేర్ను కూడా విడదీస్తారు. హైడ్రాలిక్ జాక్స్ పెట్టి సపోర్ట్ ఇచ్చి దాని పిన్స్ బయటకు తీస్తారు. అదే సమయంలో నావిగేషన్ మరియు ఫ్లైట్ కంప్యూటర్ సిస్టమ్స్ అన్నీ తీసేస్తారు. ఈ వాల్యుబుల్ పార్ట్స్ అన్నిటినీ ఐడెంటిఫై చేసి స్టోరేజ్కి పంపుతారు. మెటల్ బాడీని కట్ చేసి ముందు ఫ్లైట్ లోపల భాగాన్ని పూర్తిగా విడదీస్తారు. టెక్నీషియన్స్ ముందుగా ప్యాసింజర్ సీట్స్ మరియు లగేజ్ కంపార్ట్మెంట్స్ తీసేస్తారు. ఇంటీరియర్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వైరింగ్ మరియు ఇన్సులేషన్ మెటీరియల్స్ అన్నీ తొలగిస్తారు. వీటిని మెటల్స్తో కలిపి ప్రాసెస్ చేయడం ఏమాత్రం కుదరదు. అందుకే వీటిని ముందు నుంచే సెపరేట్గా డిస్మాండిల్ చేస్తారన్నమాట. క్యాబిన్ నుంచి మొదలుపెట్టి ప్రతి సెక్షన్ను విడదీసుకుంటూ వెళ్తారు. దీనివల్ల ఫ్లైట్ మెయిన్ మెటల్ ఫ్రేమ్ పూర్తిగా బయటకు కనిపిస్తుంది. ఇప్పుడు హైడ్రాలిక్ షియర్స్ ఉన్న ఎక్స్కవేటర్ ఫ్లైట్ చుట్టూ పొజిషన్ తీసుకుంటుంది. ఆ ఫ్యూజ్లేజ్ను గట్టిగా పట్టుకుని చాలా కంట్రోల్గా కట్ చేయడం మొదలు పెడుతుంది. వాటి బ్లేడ్స్ మందపాటి అల్యూమినియం స్కిన్ను చాలా సున్నితంగా కట్ చేస్తాయి. వింగ్స్ కట్ చేయడానికి ఒక క్లిష్టమైన ప్రాసెస్ ఫాలో అవ్వాలి. వింగ్స్ చాలా మందంగా ఉండి ఎక్కువ బరువు మోసేలా డిజైన్ చేయబడతాయి. వంగుతాయి కూడా. అందుకే హైడ్రాలిక్ షియర్స్ మెషిన్స్ను వింగ్ బేస్ దగ్గర పెడతారు. స్ట్రక్చర్ జాయింట్ విడిపోయే వరకు పదే పదే కట్ చేస్తూ ఉంటారు. తర్వాత వింగ్స్, టెయిల్ మరియు ఫ్యూజ్లేజ్ భాగాలను వేరు చేసి పక్కకు లాగుతారు. వాటన్నిటినీ తర్వాత దశ కోసం చిన్న చిన్న బ్లాక్స్గా డివైడ్ చేస్తారు. ఆ సమయానికి ఆ ఎయిర్ క్రాఫ్ట్ తన అసలు రూపాన్ని కోల్పోతుంది. అది పూర్తి స్థాయి షెడ్డింగ్ మరియు మెటీరియల్ ప్రాసెసింగ్ సిద్ధమవుతుంది. ఈ ప్రాసెస్ అంతా ఒక పాత మెషిన్ను అమూల్యమైన రిసోర్స్గా మారుస్తుంది. ఫ్యూజ్లేజ్ మరియు వింగ్స్ వేరు చేసిన తర్వాత వాటి సైజ్ దగ్గరే ప్రాసెస్ మొదలవుతుంది. హైడ్రాలిక్ షియర్స్ ఉన్న ఎక్స్కవేటర్స్ ఈ పెద్ద మెటల్ ముక్కలను కట్ చేసి గట్టిగా నొక్కుతాయి. ఆ ఫోర్స్కి అల్యూమినియం ప్యానెల్స్ మరియు ఇంటర్నల్ ఫ్రేమ్స్ వంగిపోయి చిన్న ముక్కలుగా విరిగిపోతాయి. ఆ ముక్కలన్నిటినీ ట్రక్లో లోడ్ చేసి రీసైక్లింగ్ ప్లాంట్కు పంపుతారు. అక్కడ ఈ మెటీరియల్ను ఒక పెద్ద ఇండస్ట్రియల్ షెడ్ సిస్టంలోకి ఫెడ్ చేస్తారు. స్టీల్ పళ్ళు ఉన్న రొటేటింగ్ సాఫ్ట్స్ ఆ మెటల్ను ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాయి. ఇక షెడ్డింగ్ తర్వాత ఆ మెటీరియల్ కన్వేయర్ బెల్ట్ పై నుంచి సార్టింగ్ లైన్కు వెళుతుంది. బెల్ట్ పైన ఉండే ఒక హై పవర్ మ్యాగ్నెట్
అందులోని ఇనుము భాగాలను ముందుకు లాగుతుంది. ఆ తర్వాత మిగిలిన మెటీరియల్ ఎడ్డీ కరెంట్ ఆపరేషన్ సిస్టమ్ ద్వారా లోపలికి వెళ్తుంది. ఇది అల్యూమినియం మిగతా మెటీరియల్ నుంచి సెపరేట్ చేస్తారు. స్పెషల్ సెన్సార్ కాపర్ మరియు టైటానియం లాంటి ఇతర మెటల్స్ను కూడా గుర్తించి వేరువేరుగా పాస్ చేస్తుంది. ఇలా వేరు చేసిన స్టీల్ స్క్రాప్ను వెంటనే ప్రాసెస్ చేయరు. వాటిని ట్రక్లో లోడ్ చేసి స్పెషల్ మెల్టింగ్ ఏరియాకు పంపిస్తారు. అక్కడ ఒక పెద్ద ఇండస్ట్రియల్ క్రెయిన్ సిస్టమ్ ఆ ఆపరేషన్ను ఒక కంట్రోల్గా తీసుకుంటుంది. పెద్ద గ్రాపుల్స్ టన్నుల కొద్దీ బరువున్న స్టీల్ బండిల్స్ను గట్టిగా పట్టుకుని పైకి లేపుతుంది. ఆ తర్వాత వాటిని నేరుగా ఒక ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ దగ్గరకు తీసుకువెళ్లి లోపల పడేస్తారు. ఆ స్టీల్ బండిల్స్ ఫర్నేస్లో పడినప్పుడు పెద్ద శబ్దం వస్తుంది. ఫర్నేస్ నిండే వరకు ఈ ప్రాసెస్ సైకిల్ పదే పదే జరుగుతూ ఉంటుంది. ఫర్నేస్ కెపాసిటీకి తగ్గట్టు నిండిన తర్వాత హీటింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. ఫర్నేస్ క్లోజ్ చేసి పైనుంచి ఎలక్ట్రోడ్స్ను ఆ మెటల్ మీదకు దించుతారు. అవి ఒక హై ఇంటెన్సిటీ ఎలక్ట్రిక్ కరెంట్ను పాస్ చేసి లోపల టెంపరేచర్ను పెంచుతాయి. లోపల ఉష్ణోగ్రత దాదాపుగా 3600 డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఉంటుంది. ఆ విపరీతమైన వేడికి స్టీల్ ఎర్రగా మారి నెమ్మదిగా కరగడం మొదలు పెడుతుంది. టెంపరేచర్ పెరిగే కొద్దీ ఆ స్టీల్ అంతా పూర్తిగా లిక్విడ్ స్టేట్కు మారుతుంది. అప్పుడు అందులో ఉన్న మలినాలను తీసేయడానికి లైమ్ లాంటి ఏజెంట్స్ కలుపుతారు. స్వచ్ఛంగా తయారైన ఆ లిక్విడ్ స్టీల్ను ఫర్నేస్లో ఎక్కువసేపు ఉంచుతారు. దాన్ని వెంటనే గైడెడ్ పైపుల ద్వారా ఒక కాస్టింగ్ మౌల్డ్లోకి పోస్తారు. ఆ మౌల్డ్ చుట్టూ నీరు తిరుగుతూ ఆ మెటల్ను కూల్ చేస్తాయి. లిక్విడ్ స్టీల్ దానికి తగలగానే బయట పొర గట్టిపడుతుంది. కానీ లోపల మాత్రం ఆ మెటల్ ఇంకా లిక్విడ్ లాగే మరుగుతూ ఉంటుంది. ఆ రోల్స్ మీద వెళ్తూ మెటల్ అంతా ఒకేలా చల్లబడి గట్టిపడుతుంది. ఆ తర్వాత దాన్ని బిల్లెట్స్ లేదా స్లాబ్స్ అని పిలిచి పొడవైన ఆకారాల్లోకి మారుస్తారు. మనకు కావాల్సిన పొడవు రాగానే ఆటోమేటిక్గా కటింగ్ సిస్టమ్ మొదలవుతుందన్నమాట. ఇక స్టీల్ పూర్తిగా చల్లబడిన తర్వాత క్వాలిటీ ఇన్స్పెక్షన్ స్టార్ట్ అవుతుంది. స్పెక్ట్రోమీటర్లు వాడి ఆ మెటల్ కెమికల్ కంపోజిషన్ కరెక్ట్గా ఉందో లేదో టెస్ట్ చేస్తారు. అలాగే ఆ స్టీల్ ఎంత స్ట్రాంగ్గా ఉందో తెలుసుకోవడానికి మెకానికల్ టెస్టులు జరుగుతాయి. క్వాలిటీ అంత పర్ఫెక్ట్గా ఉందని నిర్ధారించుకున్నాక వాటిని స్టాండర్డ్ సైజులో కట్ చేస్తారు. ఏ టైప్ మెటల్ మరియు ఏ బ్యాచ్ నెంబర్కి వెళ్ళాలనేది డిసైడ్ చేస్తారు. ఆకాశంలో వేల గంటలు ఎగిరిన ఒక విమాన జీవితం స్క్రాప్ యార్డ్లో ముగిసిపోదు. దాన్ని ముక్కలు చేసి కరిగించి మళ్ళీ కొత్త మెటీరియల్గా మారుస్తారన్నమాట. ఇదంతా కేవలం వేస్ట్ హ్యాండ్లింగ్ కాదు, ఇది ఆ మెటీరియల్ వాల్యూను మళ్ళీ పుట్టించే ఒక అద్భుతమైన ప్రాసెస్. ఆ విమానం ఒక కొత్త కారు లాగానో ఒక కొత్త మెషిన్ లాగానో తయారవుతుందన్నమాట. ఇండస్ట్రీలో మెటీరియల్స్ ఎప్పటికీ వేస్ట్ కాకుండా ఉండేలా ఈ సిస్టమ్ కాపాడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.